మొదటి భాగంలో యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భాన్ని మనం ధ్యానించాం. ఒహోలా ఒహోలీబా వీళ్ళిరువురు చేసినటువంటి జారత్వం, దీనిని ఈ 16వ అధ్యాయం కానీ 23వ అధ్యాయం కానీ వ్యభిచార భాష, హ్యార్లటరీ లాంగ్వేజ్ వాడబడింది కాబట్టి దీన్ని చూడగానే ఏంటి ఇలాంటి మాటలు బైబిల్లో ఉన్నాయి అనేటట్టుగా అనేక మంది అభ్యంతరాన్ని తెలియజేస్తూ వచ్చారు. అందులో భాగంగా చాలామంది ఈ మధ్య ఈ క్రైస్తవ్యాన్ని 4 మాటలని 4 రాళ్ళు సంపాదించుకుంటున్నటువంటి భిక్షగాళ్ళందరూ చేసిన సవాల్ ఏంటంటే, ఏ పాస్టర్ అయినా యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయాన్ని చర్చిలో సంఘంలో చదవగలడా అని ప్రశ్నించారు, సవాల్ చేశారు. ఏంటంట, యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయాన్ని చర్చిలో అందరికీ వినిపించేటట్టుగా చదవగలరా అని సవాల్. ఒరే నాయనా, నేను చదవడం కాదు, వివరిస్తాను. ఎందుకంటే ఇది దేవుడు వ్రాయించిన మాట అయితే ఆ మాట బూతు కాదు, దాని వెనకాల మనం అర్థం చేసుకోవాల్సిన ఎంతో జ్ఞానం ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాటని వివరిస్తాను. నేను చాలా సంవత్సరాల నుండి ఈ యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయాన్ని వివరించాలని ఎప్పటి నుంచో కలలుగంటున్నా. అయితే ఎక్కువ మంది ఉంటే వాళ్ళ మధ్య వివరించాలి అనేటట్టుగా పెట్టుకున్నా. ఎందుకని? సవాల్ అంటే దీన్ని చదవగలరా అని. నాకు ఎవడైనా సవాల్ చేస్తే భలే ముచ్చటగా అనిపిస్తుంది. సవాల్ చేస్తే ఎక్కువ చేస్తాను నేను, సవాల్ చేయకపోతే మామూలుగా వెళ్తాను. కానీ సవాల్ చేశారనుకో ఇంకొంచెం ఎక్కువ చేస్తాను. చదవగలరా అంటే చదవడం ఏంటి, వివరిస్తాను ప్రతిదాన్ని. అయితే వాళ్ళు ఏమన్నారు, సంఘంలో చదవగలరా అన్నారు. సంఘంలో చదివితే సవాల్ ఏం బాగుంటుంది, సమాజంలో ఎక్కువ మంది మధ్యలో అక్కడ వివరించాలి. దాని గొప్పతనం ఏంటి, దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఎంత ఉన్నతమైంది అని వివరించాలని అప్పుడు పెట్టుకున్నా. అయితే మనం యెహెజ్కేలు గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం కాబట్టి ఈ ఆదివారానికి ఈ అధ్యాయం వచ్చేసింది. ఇక దీన్ని స్కిప్ చేశాను అనుకో, దీన్ని దాటాను అనుకో, చాలామంది అనుకుంటారు, ఓహో జాన్ పాలన్ కూడా దీన్ని చదవడానికి ఇష్టం లేక, దీన్ని చదవలేక దీన్ని దాటిపోయాడు అని అనుకుంటారా? ఇప్పుడు వేరే గతి లేక చదవాల్సి వచ్చింది. కానీ దీన్ని నేను ఎక్కడ చదవాలనుకున్నాను, ఎక్కడ వివరించాలనుకున్నాను అంటే ఎక్కువ మంది మధ్య, ఎక్కువ గ్యాదరింగ్, లార్జ్ గ్యాదరింగ్ క్రౌడ్ మధ్య దీన్ని చదవాలనుకున్నాను. ఎందుకంటే దేవుడి మాట, బైబిల్ ఉన్న ప్రతి మాట వివరిస్తాను అనేది, అది అర్థం చేసుకోవడంలో మనం విఫలం కావాలి తప్ప అందులో అద్భుతమైన అర్థం ఉంటుంది. దేవుడు ఎంత ప్రేమించాడు ఇశ్రాయేలు జాతిని, వాళ్ళు ఎంత విశ్వాసఘాతుకమైన పని చేశారు, ఎంత ఆశా భగ్నునిగా చేశారు దేవుడిని అన్నది అందులో ఉన్నటువంటి సారాంశం కదా. ఒక కోటీశ్వరుడు ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే తను మరలా వెళ్ళి వ్యభిచారం చేస్తే ఇక్కడ మాట్లాడుతున్న ఈయన తప్పు కాదు, ఆవిడ తప్పు. దేవుడు ఒహోలా ఒహోలీబా ఏం చేశారని చెప్తున్నాడు తప్ప వాళ్ళని అలా చేయమని చెప్పాల. దేవుడు వ్యభిచరింపకూడదు అని చెప్పిన దేవుడు ఎందుకు మాట్లాడతాడు? సరసోక్తులు మాట్లాడకూడదు అని ఉంది ఎఫ్సి పత్రికలో. పోకిరి మాటలైనను సరసోక్తులైనను మాట్లాడకూడదు, జారత్వం కానీ వ్యభిచారం కానీ వీటి పేరు ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది కాదు అని మాట్లాడతాడు. మరి దేవుడు ఎందుకు మాట్లాడతాడు? ఎందుకంటే ఆయన మోసం చేశారు కాబట్టి మోసం చేశారు అని చెప్తున్నాడు. మనకు TV9లో TV5లో ప్రతిరోజు ఏమొస్తాయి, ఇక్కడ ఒక అమ్మాయిని అత్యాచారం చేశారు అని చెప్తారు. అప్పుడు టీవీని పగలగొడదామా? చిచి, శుభమాన్ టీవీ తెచ్చుకుంటే అత్యాచారం అని మాట్లాడతామేంటి, చిచి అని చెవులు మూసిపెట్టుకుంటామా? చేసిన వాడిని కోపగించుకుంటాం. ఓహో సమాజంలో జరుగుతుందా, జాగ్రత్త పడతాం కదా. దేవుడు ఒహోలాని ఒహోలీబాని ఈ 2 దేశాలని తన భార్యలుగా నిబంధన ద్వారా స్వీకరించినప్పుడు ఆయనకు లోబడకుండా ఇతర దేశాలతో వ్యభిచారం చేసినటువంటి వీరి విశ్వాసఘాతుకాన్ని వర్ణించినటువంటి సందర్భమే తప్ప అక్కడ మనం వేటిని ఊహించుకోవడం కాదు. ఎందుకంటే
ఆయనకు జరిగిన ఆశాభగ్నమైనటువంటి స్థితి అది. మాట్లాడతాడు ఆయన. బాధ కలిగిన వాడు మాట్లాడ్డా, నొప్పి కలిగిన వాడు అరవడా, కోపం వచ్చినవాడు కేకలేయడా? ఏలే ఏలే లామా సబక్తాని కేకలేస్తాడు యేసు ప్రభు. ఎందుకు అది గట్టి కేకలేస్తావు అని అంటే తప్పు కదా. సిలువ మీద ఉన్నవాడు కేకలే వేస్తాడు. బూడిదలో కూర్చొని చెల్ల పెంకులతో గోకుంటున్నటువంటి యోబు దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇక్కడ కూర్చున్నావు, కొంచెం కూడా మర్యాద లేదా అంటే ఆ స్థితిలో ఉన్నవాడు తెలుస్తుంది ఆ పరిస్థితి ఏంటో. హన్న ఏడుస్తుంది కన్నీళ్ళు పెట్టుకో, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఆవిడ తెలుసు ఆ పిల్లలేని స్థితి ఏంటో, ఆవిడ ఏడుస్తుంది. కాబట్టి ఆ స్థితిలో ఎలా స్పందించాలో అలా స్పందిస్తారు. ఇక్కడ వీళ్ళు వ్యభిచారం చేస్తున్నారు కాబట్టి ఎందుకు నాకు విశ్వాసఘాతకమైన పని చేశారు అని దేవుడు అడుగుతున్నాడు. ఇలాంటి స్థితిలో ఉన్న నిన్ను నేను వివాహం చేసుకుంటే నాకు నమ్మకం ఉండాలి కదా, మరలా ఎందుకు నన్ను ఆశాభగ్నునిగా చేశావు అని అడగడం దేవుని తప్పు కాదు, చేసిన వాళ్ళ తప్పు. వాళ్ళు ఎంత తప్పు చేశారో తెలియాలంటే వాళ్ళు ఏం చేశారో మనకు తెలియాలి. ఏం చేశారో తెలియాలంటే దానిని దానిలాగానే చెప్పాలి, దానిని దానిలాగానే చెప్పాలి. మార్చి ఎలా చెప్తావు? మార్చి చెప్పం కదా. చాలా రోజుల క్రితం నేను ఒక వీడియో పెట్టాను, బైబిల్లో బూతులు ఉన్నాయా అని. బైబిల్లో బూతులు ఉన్నాయా అని. అందులో నేను ఒక ఉదాహరణ చెప్పాను, మీకు మరొకసారి గుర్తు చేస్తాను. మా చెల్లెలు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు, మా చెల్లికి ఆరోగ్యం బాగాలేదు కదా, హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నాం, కొన్ని నెలలుగా ఉన్నాం. కాబట్టి ఆ హాస్పిటల్ మొత్తం ఎక్కడేముందో అంతా నాకు బాగా తెలిసిపోయింది. తిరిగి తిరిగి ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని అక్కడికి వెళ్ళి ఇక్కడికి మొత్తం తెలిసిపోయింది. అప్పుడు ఆ వార్డులో ఉండేటువంటి చాలామంది వాళ్ళకు మాత్ర కావాలన్నా, ఇంజెక్షన్ కావాలన్నా, కిందికి వెళ్ళి నీళ్ళు కావాలన్నా, భోజనం కావాలన్నా, ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఏ టెస్ట్కి వెళ్ళాలన్నా, రిపోర్ట్ కావాలన్నా నా దగ్గరకు వచ్చి, బాబు నాకు కొంచెం ఈ పని చేసి పెడతావా అని అడిగేవాళ్ళు. 50 సంవత్సరాలు ఆవిడ, 50 సంవత్సరాలు ఉంటాయి ఆవిడకి, 50 సంవత్సరాలు ఆవిడ. డాక్టర్ ఆవిడకి ఈసీజీ టెస్ట్ చేయించుకొని రా అని రాయించాడు. ఈసీజీ అంటారు, గుండెకి సంబంధించి ఇలా ఇలా వస్తుంటుంది, గుండెకి సంబంధించి గుండె ఎలా కొట్టుకుంటుంది అనేది రాయించాడు. రాయించగానే నా దగ్గరికి వచ్చి, బాబు డాక్టర్ నాకు ఈ టెస్ట్ రాయించాడు, ఇది ఎక్కడ చేస్తారో నన్ను కాస్త తీసుకుని వెళ్తావా అని అడిగింది. నేనేం చేయాలి? తీసుకుని వెళ్ళాలి కదా. సరే రెండమ్మా అని చెప్పి తీసుకుని వెళ్ళాను అక్కడికి. ఆ ఈసీజీ దగ్గర తీసుకుని వెళ్ళాను. అక్కడ ఇద్దరు మగ వ్యక్తులు ఉన్నారు, దాన్ని ఆపరేటర్స్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు మగ వ్యక్తులే. నేనెవరిని? నేను మగ వ్యక్తిని. ఈవిడెవరు? స్త్రీ. వెళ్ళగానే ఆ రసీదు వాళ్ళ చేతిలో పెట్టుకొని ఇలా చూసి, అమ్మా జాకెట్ విప్పు అన్నాడు. ఏం చేయాలంట? ఒక్కసారి షాక్ అయ్యాను నేను. ఏంటి ఏమన్నాడు ఇప్పుడు అని. జాకెట్ విప్పు. వాళ్ళు అనగానే టప్పి టప్పి అని విప్పేసింది ఈవిడ. ఒరే ఇదేంటి, వాళ్ళ అండం ఏంటి, ఈవిడ విప్పడం ఏంటి? షాక్ అయిపోయాను నేను. అక్కడ పడుకో అన్నారు. బెడ్ మీద అలా పడుకుంది. పడుకోగానే ఆ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి చూసావా, ఇక్కడొకటి 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 5 తగిలించారు. అమ్మ కదలొద్దు, మేము చెప్పినప్పుడు ఊపిరి తీసుకో, మేము చెప్పినప్పుడు ఊపిరి వదులు అంటున్నారు. నేను అక్కడే ఉన్నా. అక్కడేదో చూస్తున్నారు, ఏదో చేశారు. ఓకే అన్నీ తీసేశారు. ఏదో కాటన్ ఇచ్చారు తుడుచుకోమని, ఆ జెల్లును తుడుచుకోమని. ఇప్పుడు వేసుకోండి. మరలా వేసుకుంది, మరలా అంత కప్పుకుంది. ఆ రిపోర్ట్ ఇచ్చారు, తీసుకుని మరలా అలా వచ్చాం. వస్తుంటే నాకు ఒకటే ఆలోచన, ఏం జరిగింది ఇప్పుడు? ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? నేను విన్నది చూసింది నిజమేనా? షాక్ అయిపోయాను నేను. చాలాసేపటి నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఎవరినో రోడ్డు మీద పోతున్నారు, వాళ్ళని ఇదే మాట అన్నాం అనుకో, ఏమవుతుంది? అది బూత్ అవుతుంది, చెప్పు తీసుకొని కొడతారు కదా. కానీ ఈవెన్ అంటే ఇప్పుడు కోప్పడలే, లోపడింది. ఒకరు భర్త ఉన్నాడు అక్కడ, ఎంత ధైర్యం నీకు నా భార్యను అంటావు అంటాడా? అనడు. అనకూడదు అంటాడేంటి? ఎందుకంటే పదం ఒకటే, పదం ఒకటే, కానీ సందర్భం బట్టి పదం మారిపోతుంది. ఇక్కడ ఎందుకు విప్పమన్నాడు అంటే, తన ప్రాణాన్ని కాపాడడానికి. తాను విప్పితేనే ఎలక్ట్రోడ్స్ తగులుకుంటాయి, అప్పుడే గుండె ఎలా ఉందో దానికి తెలుస్తుంది, అప్పుడే రిపోర్ట్ తీసుకుని వెళ్తే డాక్టరు ఆపరేషన్ చేయాలన్నా మెడిసిన్ ఇవ్వాలన్నా చెప్తాడు. చిచ్చి నేను అలాంటి దాన్ని కాదంటే ఏం చేయాలి మరి? నేను అలాంటి దాన్ని కాదు అందనుకో, ఇంకొండదు. ఆపరేషన్ థియేటర్లో కాన్పుల విభాగంలో కాన్పు చేసే దగ్గర
ఒక్క ఆడ డాక్టర్ ఉంటే 2 మగ డాక్టర్లు ఉంటారు. పంపిస్తామా భార్యని లోపలికి? పంపించవచ్చా? పంపించి తీరాలి. లేదా హాస్పిటల్లో హైడ్రోసిల్ వరవీజము ఆపరేషన్ చేయాలి ఒక పురుషుడికి, 2 ఆడ డాక్టర్లు, ఒక్క మగ డాక్టర్ ఉంటాడు. అయ్యో ఆడ డాక్టరా? అక్కడ ఆడ మగ కాదు, దాన్ని ఆపరేషన్ అంటారు, దాన్ని వైద్యం అంటారు, దాన్ని చికిత్స అంటారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆడ మగ ఉండదు. మీరు టొమాటోని తీసుకున్నారనుకోండి, టొమాటో ఆడదా మగదా? టొమాటోని మనం ఎలా చూస్తామో, చిచ్చి ఆడ టొమాటో మగ టొమాటో చూడడం, అది టొమాటో అంతే. అలాగే హాస్పిటల్కి ఎంటర్ అయిన తర్వాత వీడు పాస్టరా, వీడు విశ్వాస, వీడు మగ ఆడ తేడా ఏమీ ఉండదు. పడుకొని కోసి గుట్లేసి వెళ్ళి రానైనా అంటారు అంతే. వాళ్ళు కూడా ఏమనిపిస్తుంది ఎందుకో తెలుసా? రోజుకు ఒక 10 చేస్తారు వాళ్ళు. వాళ్ళ జీవితం అంతా కోసి కుట్లేయడమే. కాబట్టి వీళ్ళు ఆడ మగ తెలియదు వాళ్ళకి. అది శరీరము, ఇక్కడ ఇన్ఫెక్షన్ ఉంది, కోసేయడమే. డాక్టర్ మానాన్ని చూడడం, మానాన్ని కూడా మిగతా వారు చూసినట్టుగా చూడడం, ఆయన చూసే కోణం వేరే ఉంటుంది. ఇక్కడ దేవుడు ఆ పదాలు వాడాడు అని దేవుడు బూతులు మాట్లాడినట్టు కాదు, వ్యభిచారం అనే దానికి చికిత్స చేస్తున్నాడు ఆయన. ఇంత వ్యభిచారం ఐగుప్తులో చేసినా సరే నేను పెళ్లి చేసుకున్నాను, మరలా వెళ్ళి ఎలా చేస్తావని అడుగుతున్నాడు ఆయన. వ్యభిచారానికి చికిత్స. ఇది రాయకపోతే నేను ఎలా దేవుడికి నమ్మకంగా ఉండగలను? కాబట్టి మనం చూసే ప్రతిదీ బూత్ కాదు. బిడ్డకి తల్లి ఆడబిడ్డకి స్నానం చేసినట్టుగా మగ బిడ్డకి స్నానం చేసినట్టు చేస్తుందా? నా బిడ్డ అంతే, సిగ్గుపడితే ఇలా కళ్ళు మూసుకొని రుద్దుతుంది ఏంటి. ఇక్కడ సానిపాయ దగ్గర ఒక అబ్బాయి ఉండే, ఆ అబ్బాయికి 25 సంవత్సరాల వయసు. స్నానం ఎవరు చేస్తున్నాడు తెలుసా? అమ్మ. ఇంత ఎత్తు పెరిగాడు, 6.5 అడుగు పెరిగాడు, కానీ బుద్ధి పెరగలే. స్నానం అమ్మ చేయించాల. ఇలా పెట్టుకొని చేస్తుందా? ఎలా చేస్తుంది? అలా చేయించవచ్చా? చేయించాలి. తల్లికి అది బూతులా కనపడదు. నా బిడ్డ అంతే. చూసే కోణం, ఏం చెప్తున్నాడు ఆయన అంతే, బూతు కాదు అది. భర్త భార్య మీద గట్టిగా మాట్లాడుతున్నాడు, ఎందుకు నాకు విశ్వాసఘాతకమైన పని చేస్తాను అడుగుతున్నాడు అంటే ఇరుగు పొరుగు వారికి అంత బూతులు వినిపించేటట్టు చేస్తున్నాడు అర్థం కాదు. తన బాధను వ్యక్తీకరిస్తున్నాడు. ఎందుకు ఇలా చేశావు? అవునా? కువైట్కి వెళ్తారు, లేదా దుబాయ్ వెళ్తారు సంపాదించడానికి. ఎందుకు సంపాదించడం? భార్యను పోషించడానికి, పిల్లలను పోషించడానికి. తిరుక్కొని వచ్చేప్పటికి వీళ్ళు ఏం చేస్తారు? 2-3 కనెక్షన్లు పెట్టుకుంటారు కదా. ఆవిడ భర్త వచ్చి శబాష్ నేను లేనని బాధపడకుండా అని అంటాడా? అనడు. మరి నేనున్నాను కదా నువ్వెందుకు లేవు అని అడుగుతాడా కదా? నేనున్నాను, నీకోసం వెళ్ళాను, నువ్వెందుకు ఇలా చేసావు అని అడుగుతాడా? చిన్నగా అడుగుతాడా? చెవిలో అడుగుతాడా? గట్టిగానే మాట్లాడతాడు. అప్పుడు హడావుడిగా మామగారు అత్తగారు వచ్చి ఏంటి బుద్ధి లేకుండా ఆ మాటలంటే ముఖం పగులుతుంది అనకూడదు. అంత బుద్ధి జ్ఞానం నేర్పించాడు అయితే హద్దుల్లో పెట్టాలి కదా. అప్పుడు హద్దుల్లో పెట్టుకుని ఇప్పుడు మాట్లాడకూడదు. నేనేం చెప్తున్నాను ఇంతకీ అంటే, ఒక విషయాన్ని చూసే కోణం మీద ఆధారపడి ఉంటుంది. దేవుడే తనకు తానుగా ఈ మాటలు చెప్పాడు అంటే ఆయన బూతులు మాట్లాడు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు ఈ మాటలు చెప్పాడు అంటే దాని వెనకాల కూడా పరిశుద్ధతే ఉండాలి. మనల్ని పరిశుద్ధులుగా చేసేటువంటి కోణం ఉండాలి. ఆయన ఎంత గాయపడ్డాడో చెబుతున్నాడు. వ్యభిచారం విషయమై ఆయన ఎంత నొచ్చుకుంటాడో మనం అర్థం చేసుకోవాలి. అడిగారు కదా, సవాల్ చేశారు. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయాన్ని చదవగలరా అంటే చదవడం ఏంటి, వివరిస్తా. నాకు గంట సమయం కాబట్టి గంట వివరించారు. ఇప్పుడు మరలా 1 గంట వివరిస్తాను. వదిలిపెడితే ఒక్కో వచనాన్ని వివరిస్తా మరలా అక్కడే నిలబడి. ఆదివారం కదా, ఎక్కువసేపు ఉంటారు కదా మీరు. 12:30 కాగానే ఎలా చూసుకుంటారు కదా 12 సార్లు. కాబట్టి వదిలిపెడుతున్నా. మరలా ప్రసంగం చేయంటే మరలా ఫ్రెష్గా చేస్తా, మరలా చేయంటే మరలా ఫ్రెష్గా చేస్తా. నాకు సిగ్గు శరం మానం ఏమి ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఇది చెప్పింది దేవుడు కాబట్టి. దేవుడు మాట వివరించడానికి సిగ్గు ఎందుకు? దేవుడు మాట వివరించడానికి భయం ఎందుకు? ఆయనే చెప్పినప్పుడు దాన్ని వివరించడం నా భాగ్యం, నా ధన్యత. అయితే ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో ఆ ఉద్దేశాన్ని యథావిధిగా చెప్పగలిగినప్పుడు సిగ్గు అనిపించదు, భయం అనిపించదు. దేవుని ఎంత ఆశా భగ్నుడయ్యాడు ఆయన వారి విషయంలో, అది అర్థమవుతుంది. అవునా? యేసుప్రభు మాట అంటాడు మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనంలో,
వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో. ఏమంట? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో. వాణ్ణి గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. ఈ ప్రపంచంలో వ్యభిచారం పాపం అంతే. ఎవడైతే బైబిల్ బూతు పుస్తకం అంటున్నాడో అంత బూతుగాడి ప్రపంచంలో ఒకడు లేడు. ఈ పిల్లగాడు ఒకడు ఉన్నాడు, దాస్ అని ఒకడు కదా. బైబిల్ అంట బూతు పుస్తకం అంట, బైబిల్ అంట బూతు పుస్తకం అంట. వాని గురించి ఒక ఆడియో బయటకు వచ్చింది. అందులో ఎంత పులిహోర కలిపాడు ఒక అమ్మాయితోనే అని డిచ్కి బాబా అంటారు. కిచెన్ అంటే కాదు, డిచ్కి అంట. ఇలాంటి బూతుగాళ్ళని తెలిసి బైబిల్ బూతు పుస్తకం అంటారు. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో నన్ను గురించి నా మాటల గురించి ఎవరైతే సిగ్గుపడతాడో వాడిని గురించి నేను సిగ్గుపడతా అన్నాడు యేసుప్రభు. యేసుప్రభు మాటల్ని ఈ ప్రపంచంలో ఎలుగెత్తి ప్రకటించాలా. వ్యభిచారం చేసేది మనం కదా, పాపం చేసేది మనం కదా. ఆయన పరిశుద్ధుడు కదా, పాపుల కోసం ప్రాణం పెట్టాడు కదా. ఆయన మాటని చెప్పడానికి మనం ఎందుకు సిగ్గు? నాకెందుకు సిగ్గు? నాకు సిగ్గు ఉండదు. బైబిల్ బోధించే విషయంలో ప్రతిదాన్ని పట్టి పదే చదివి వినిపిస్తాను. ఎందుకని? పాపం చేస్తున్న మనమే సిగ్గుపడకపోతే పరిశుద్ధుడైన ఆయన మాటల గురించి సిగ్గుపడటమేంటి? సిగ్గు కాకపోతే బైబిల్ ఉన్న ప్రతి వచనాన్ని వివరిస్తాం. ఈ వేదిక ముఖం నేను చెప్తుంది ఏంటంటే, ఒకవేళ ఇది సరిపోలేదంటే ఏదో పైన చెప్పినట్టున్నాడంటే నో ప్రాబ్లం, 1,00,000 మందిని గ్యాదర్ చేసి ఒక మంచి వేదిక ఇచ్చి ఇదో దీని గురించే ప్రసంగం చేయను ఒక వచనం, దాని గురించే గంట కాబట్టి 5 గంటల ప్రసంగం చేస్తా దాని గురించే అంటే ఇంకా అనుమానం ఉంటే, లేదు ఏదో పైన చెప్పాడంటే కాదు. బైబిల్లో ఏ వచనాన్నైనా తీసుకొని 1,00,000 మంది గ్యాదరింగ్ ఇచ్చి చెప్పమని దాని గురించే మాట్లాడతాను. ఎందుకని? బైబిల్ ఉన్న ప్రతి వచనాన్ని గురించి మాట్లాడాలి. ఎందుకంటే వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో నన్ను గురించి నా మాటల గురించి ఎవరు సిగ్గుపడతాడో వాడిని గురించి నేను సిగ్గుపడతాను అన్నాడు యేసుప్రభు. యేసుప్రభు చెప్పిన మాటలు లేఖనాల్లో ఉన్న ప్రతి లేఖనాన్ని వివరిస్తాం, గంటలు వివరిస్తాం. అయితే ఎందుకు ఇన్ని రోజులు వాటిని పక్కన పెట్టాను అంటే, ఎక్కువ మంది ఎదుట చెప్పాలి దీన్ని. ఎందుకంటే బైబిల్లో మూసిపెట్టేది దాచిపెట్టేది ఏం లేదు. బైబిల్లో మూసిపెట్టేది దాచిపెట్టేది ఏమీ లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట సమాజంలో ప్రకటించడానికి అర్హమైంది. సీక్రెట్గా ఉంచాల్సింది కాదు ఇది. యేసుప్రభు అంటాడు, నేను మీకు చెవుల్లో చెప్పే వాటిని మేడగది మీద ప్రకటించండి అంటాడు. ఆదికాండం నుంచి ప్రకటన దాకా ఆయన చెప్పిన మాటలే, దేవుని మాటలే అవన్నీ. స్వార్థంలోనే కాదు, ప్రతిదీ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపితం అయినప్పుడు ప్రతి మాట ప్రకటించాలి. ఇంతవరకు ఏం చెప్పాను అంటే, ఓహోలిబా చేసినటువంటి జారత్వం, వ్యభిచారం. దేవుని విడిచిపెట్టి మనుషులను ఆశ్రయిస్తే వ్యభిచారం. దేవుని విడిచిపెట్టి విగ్రహాల వైపు తిరిగితే వ్యభిచారం అని చెప్పబడింది ఇంతవరకు. 16వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో దేవుని విడిచిపెట్టి విగ్రహారం చేస్తే వ్యభిచారం అని, 23వ అధ్యాయంలో దేవుని దగ్గర సహాయం వేడకుండా మనుషుల దగ్గర సహాయం పెడితే వ్యభిచారం అని చెప్పబడింది. ఇప్పుడు 2వ భాగంలో 23 యెహెజ్కేలు గ్రంథం 22 నుండి ఈ 2వ భాగంలో ఆ జారత్వానికి దేవుడు విధించినటువంటి శిక్ష, దేవుడు ప్రకటించినటువంటి తీర్పు ఏంటి అన్నది నేను చదివి వినిపిస్తాను. 49 వరకు చాలా వచనాలు ఉన్నాయి. అన్నీ చదవడమే, ఎక్కువ వివరించేది ఉండదు, మొత్తం చదువుకుంటూ వెళ్ళడమే. ఎందుకంటే వివరించిన దాన్ని చదువుతున్నారు, కొత్తగా వివరించేది లేదు. 22వ వచనం, కావున అంటే ఓహోలా కానీ ఓహోలిబా కానీ ఇద్దరు వ్యభిచారం చేశారు కావున ఓహోలిబా ప్రభు అయిన యెహోవా సెలవిస్తున్నదేమనగా, నీ మనస్సునకు ఎడమైపోయిన నీ వెటకాండ్రను రేపే నలుదిక్కులు వారిని మీదకి రప్పించేదను. ఓ ఓహోలిబా, నీ వెటకాండ్రు నీతో ఎడమైపోయారు కదా, వారిని రేపుతా. ఎవరు? బబులోను రాజుతో సంధి చేసుకొని సిద్కియా తర్వాత ఏం చేశాడు? ఐగుప్తుల దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఎడమైపోయినటువంటి బబులోనులను రేపి నలుదిక్కులు వారిని నీ మీదకి రప్పించేదను. 586లో వచ్చారు తిరుక్కొని, ఎందుకంటే నాకు మోసం చేసావని. దాన్ని పోయినటువంటి వీడియోల్లో ప్రసంగాలు చెప్పాను నేను. అది మనం చూసుకున్నాం కదా. ఒక ద్రాక్ష చెట్టు ఏమైందంట, ఒలివ కొమ్మ నాటినప్పుడు అది ద్రాక్ష చెట్టు అయి దాని కొమ్మలు ఇటువైపు తూర్పుకి, వేర్లు మాత్రం దక్షిణానికి. అలాంటి చెట్టు బ్రతుకుతుందా అని మాట్లాడతాడు కదా సిద్కియా. కొమ్మలేమో బబులోను ఉత్తర దేశానికి,
వేర్లేమో దక్షిణ దేశానికి. సంధి చేసుకున్నదేమో బబులోను రాజుతో ఉత్తరాన, కానీ సహాయాన్ని కోరుకుంటుందేమో ఐగుప్తుని. అలాంటి చెట్టు బ్రతుకుతుందా అని అడుగుతాడు కదా. దాని గురించి చూడండి 23వ వచనం. గుర్రములను ఎక్కు బబులోను వారిని, కల్దీయులను, అధిపతులను, ప్రధానాధికారులందరినీ, అశూరియులను, సౌందర్యం గల శ్రేష్ఠులను, అధిపతులను, అధికారులను, శూరులను, మంత్రులను అందరినీ నీ మీదకి నేను రప్పించుచున్నాను. ఎవరెవరి కోసమైతే డబ్బు ఇచ్చావో, కానుకలు ఇచ్చావో వారినే రప్పిస్తా, డబ్బు లేకుండా. వాళ్ళు నీకు సహాయం చేయడానికి రావాలంటే డబ్బు ఇవ్వాలి, బంగారం వెండి ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి. కానీ నిన్ను శిక్షించాలి అంటే ఫ్రీ. కొనాలంటే ఎక్కువ పెట్టాలి కానీ తక్కువ మంది వస్తారు, కానీ శిక్షించాలంటే ఫ్రీ. ఆయుధములు పట్టుకుని చక్రము గల రథములతోనూ గొప్ప సైన్యముతోనూ వారు నీ మీదకి వచ్చి కేడములను డాళ్లను పట్టుకుని శిరస్త్రాణములు ధరించుకొని వారు నీ మీదకి వచ్చి నిన్ను చుట్టుకొందురో. వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించినట్లు. వాళ్ళకు మర్యాద ఉందంట. ఏంటా మర్యాద? అసలు చిన్న పెద్ద, స్త్రీ పురుషుడు, ముసలి ముతక తేడా చూడరాళ్ళు, క్రూరులు, కఠినాత్మలు. జాలరి చేపలు కూర్చుకున్నట్టుగా కూర్చుకుంటారు, అది వాళ్ళ మర్యాద. వారి మర్యాద చొప్పున నీ మీదకి వచ్చి నిన్ను శిక్షించినట్లు నేను నిన్ను గురించిన తీర్పును వారికి అప్పగింతును. అంతే కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కోస్తారు. మటన్ కొట్టి మస్తాన్లు ఉంటారు కదా, వాళ్ళు కోసే విధానం ఒకలాగా ఉంటుంది. లేకపోతే మనోళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కోసే పద్ధతి ఒకలాగా ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక స్టైల్ అనమాట కోసే దాంట్లో. ఒకసారి ఈ చికెన్ షాప్కి వెళ్ళాను. ఆయనకు ఆర్డర్ వచ్చింది. పెళ్ళికి 200 కేజీలు చికెన్ కావాలంట. ఎంత కావాలంట? 200 కేజీలు చికెన్ కావాలంటే ఎన్ని కోయాలా? కనీసం 150 కోళ్ళు కోయాలి. 150 కోళ్ళు కోయాలి. 200 కేజీ మటను ఎన్ని కోయాలా? అవకి 20 ఇవ్వక 150 కోయాలి కదా. అది నాలంటోడికి ఇచ్చారనుకో కోసే ప్రోగ్రాం, నేను కోయను. ఒకరు ఇచ్చారనుకోండి, మనం కొన్ని ఎలా కోస్తాం? ఒకడు కాళ్ళు పట్టుకొని, ఒకడు పేక పట్టుకొని, ఒకడు కత్తి. ఎంత హంగామా నడుస్తుందో కదా. ఆడేది సార్ తెలుసా, 150 కోళ్ళని 15 నిమిషాలు కోసేసాడు. పీకలు తెంపాడు, 15 నిమిషాలు పీకలు తెంపాడు. ఇలా తీసుకోను, ఇలా మెడను, అలాను ఇసిరేను. మరి మామిడికాయ మొదలు అనుకున్నా వెంటనే నిజంగా ఆశ్చర్యపోయాను నేను. ఇలా తీసుకున్నాడు, మెడ ఇలా అన్నాడు, అలా అన్నాడు, వదిలిపెట్టేశాడు. గిలగిలగిల కొడుకుంటున్నది అది. ఇలా తిప్పడం అలా అన్న తిప్పడం అలా వదిలిపెట్టాడు. 150 కోళ్ళను 15 నిమిషాలు ఫినిష్ చేశాడు. నా చిన్నతనంలో మా పెద్దమ్మ ఉండి ఇంటికి బంధువులు వస్తున్నారని ఒక కోడి పుంజును కోయమని చెప్తే నేను కాళ్ళు పట్టుకుంటే, మా ఫ్రెండ్ ఒకటి మెడ పట్టుకుంటే ఇంకొడితే, మరి నాయన దాన్ని గుర్తు తెచ్చుకొని ఇదేంటి ఇంత సులభంగా తెంపుతున్నాడు అలా అంటున్నాడు. అంతే, ఎంత పదునుగా ఉందంటే అలా అంటున్నాడు, వదిలిపెడుతున్నాడు. గిలగిల కొట్టుకొని కాసేపు సైలెంట్ అయిపోతుంది. 150 కోళ్ళు తీసుకొచ్చి పెద్ద బాండ ఉంటే అందులో ముంచాడంతే. లేపి ఆ డ్రమ్ ఉంటుంది కదా, అందులో పడేస్తే అలా తిప్పితే అలా తిరిగి 10 నిమిషాలు బయటకు వచ్చాయి. ఎలా వచ్చాయి? ఫ్రెష్గా లక్సంతో స్నానం చేసినట్టుగా ఫ్రెష్గా బయటకు వచ్చాయి. అందుకే మొదలు పెట్టాడు, కాలు దింపాడు, పీక దింపాడు, పటపట కొట్టే పక్కనే. ఓరి నాయన 2 గంటలకు ఫినిష్ చేశాడంటే. ఒక్కోడికి ఒక స్టైల్ ఉంటుంది కదా, అది మాట్లాడుతున్నాడు చూడండి. వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించినట్లు. బబులోనీల మర్యాద ఏంటి? అస్సలు తేడా చూడరు. వీడు చిన్న పెద్ద, ముసలి ముతక, స్త్రీ పురుషుడు, పాలు తాగుతున్నాడు, రేపు వస్తాడు, ఉండదంట వాడికి. తీవ్రవాదుల టైపు. మన తాజ్ హోటల్ మీద దాడి జరిగిందా, తీవ్రవాదులు వచ్చారు. వాళ్ళు గురువు చెప్పేవాడంట, ఏమని? నీ చివరి శ్వాస ఆగేంత వరకు ఎంతమందిని సాధ్యమైతే అంతమందిని చంపాలంతే. అదంట వాళ్ళ గురి. ఎదురుగా ఉన్నది ఎవరు అని చూడరంట, చంపడమే గురి పెట్టుకున్నారు. అందుకని దన్న ఒకసారి ఆన్ చేస్తే ఫైరింగ్ అలా తిప్పుకుంటూ వెళ్ళడం. ఎదురుగా ఎవడు పోతున్నాడు అనవసరం, చంపాలంతే, ప్రాణం పోవాలంతే. ఎంతమందిని చంపితే అంత స్వర్గం. వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు బబులోనీయులంటే. అంత దారుణమైన వ్యక్తులు వారు. క్రూర ముఖం కలిగిన వాళ్ళు అంటాడు ఇర్మీయా గ్రంథంలో. వారి భాష నీకు రాదు, వాళ్ళు కనికరం లేని వాళ్ళు, సింహముఖం కలిగిన వాళ్ళు అని మాట్లాడతాడు. జాలరి చేపలు కూర్చుకున్నట్టుగా కూర్చుకుని గంతులు వేస్తున్నాడు, తన బలాన్ని దేవుడిగా చేసుకుని. అంటే అంత
భయంకరులు, కఠినాత్ములు. వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించినట్లు నేను నిన్ను గూర్చిన తీర్పును వారికి అప్పగించుతాను. కఠినాత్ములకు అప్పగిస్తాను. ఎంతమంది చంపుతున్నావు, ఎలా చంపుతున్నావు చూడరు వాళ్ళంతే. అలా పేక్ కోసి పక్కన వేసినట్టుగా. ఎన్ని కోళ్ళు అయితే ఉండదు ఆ వ్యక్తికి? 150 చెప్పారు, 150 దిగాయి అంతే. 500 అంటే 500 ప్రాణాలు అనుకుంటాడా? ఎంత లాభమో. 500 కోళ్ళను తెగితే ఎంత లాభం వస్తుంది? కోడి మీద 40 రూపాయలు లాభం వచ్చిందనుకో, 500 కోళ్ళు అంటే అమ్మో ఎంత లాభమో. పటా కోసి వదిలిపెట్టేయడమే. కల్దీయులకి, బబులోనీయులకి కనికరం ఉండదు. వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించినట్లు నిన్ను గూర్చిన తీర్పు వారికి అప్పగించు. దేవుడు తనకి ద్రోహం జరిగితే, తన పరిశుద్ధత అవమానించబడితే శిక్షించకుండా వదిలిపెట్టడు. పాపానికి శిక్ష, జీతం రానే వస్తుంది. రాదా? పాపానికి శిక్ష రాదా? వస్తుంది. అయితే ఆలస్యం అవుతుంది. 25 ఉగ్రతతో వారు నిన్ను శిక్షించినట్లు నా రోషం నీకు చూపుదును. నీ చెవులను నీ ముక్కును వారు తెగగోయెదురు. నీలో శేషించిన వారు ఖడ్గం చేత కూలుదురు. నీ కుమారులను నీ కుమార్తెలను వారు పట్టుకుందరు. నీలో శేషించిన వారు అగ్ని చేత దహించబడుదురు. ఇదంతా శిక్ష. 26 వచనం చూడండి. నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించుదురు. నీ బట్టలు లాగివేసి అనగానే చిచ్చి అని అనొచ్చా? చేసే పని ఏంటి వీళ్ళు? వ్యభిచారమే. పెద్ద విశేషం కాదు కదా. నీ బట్టలు లాగివేసి నీ సొగసైన నగలను అపహరించుదురు. ఐగుప్తును నీవెకయు కోరకయు అచ్చట నీవు చేసిన వ్యభిచారం ఇక మనసునకును తెచ్చుకొనకయు ఉండునట్లు ఐగుప్తు దేశమందుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో ఉండకుండా ఎలాగూ మాన్పించదను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ద్వేషించిన వారికిని నీ మనసు ఎడమైన వారికిని నిన్ను అప్పగించుచున్నాను. ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో వాళ్ళకే అప్పగిస్తాను. ద్వేషము చేత వారు నిన్ను బాధింతురు. నీ కష్టార్జితం అంతయు పట్టుకొని నిన్ను వస్త్రహీనముగా దిగంబరిగాను విడుతురు. అప్పుడు నీ వేశ్యాత్వమును నీ దుష్కార్యములను నీ జారత్వమును వెల్లడేగును. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎలా వదిలిపెడతారంట? వస్త్రహీనురాలుగా చేసి దిగంబరిగా వదిలిపెడతారంట. నీవు అన్ని జనులతో చేసిన వ్యభిచారమును బట్టి, నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరుచుకున్నట్టును బట్టి నీకు ఇవి సంభవించును. నీ అక్క ప్రవర్తించినట్లు నీవును ప్రవర్తించితివి కనుక అది పానము చేసిన పాత్రను నీకు ఇచ్చేదను. అది పానము చేసిన పాత్రను నీకు ఇచ్చేదను. పానము అంటే ఏంటి? దాహం తాగేది. అది పానం చేసిన పాత్రను నీకు ఇచ్చేదను. ఇక్కడ ఈ నేపథ్యం ఏంటంటే, ఇప్పుడు మీరు నా ఇంటికి వచ్చారనుకోండి, అతిథులుగా వచ్చారనుకోండి, నేనేం చేస్తాను? మీకు టీనో కాఫీనో లేదా జ్యూసో నీళ్ళో ఇస్తాను కదా. పానంగా ఇస్తాను. మీకు ఒక పాత్రను ఇస్తాను. అందులో ద్రాక్షరసం ఉండొచ్చు, అందులో నీళ్ళు ఉండొచ్చు, జ్యూస్ ఉండొచ్చు. గౌరవం. మరి పాపం చేసినప్పుడు దేవుడు ఏమి ఇస్తాడు? ఆయన కూడా పానమే ఇస్తాడు. ఉగ్రత పాత్ర ఇస్తాడు. మీరు అతిథులుగా వచ్చారనుకోండి, గౌరవంగా పాత్రను ఇస్తాను, అందులో జ్యూస్ ఉంటుంది. కానీ పాపం చేసినప్పుడు దేవుడు ఏ పాత్రను ఇస్తాడు? ఉగ్రత పాత్రను ఇస్తాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో ఈ పాత్రను గురించి రాయబడింది. చూడండి, 51వ అధ్యాయము 17వ వచనం నుంచి, యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతిలో నుండి పుచ్చుకొని త్రాగినదానా. ఏ పాత్ర తీసుకుందంట? యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగినదానా. యెహోవా క్రోధాన్ని యెరూషలేముకి ఇచ్చాడంట, అది తీసుకొని తాగేసిందంట. అప్పుడు ఏమవుతుందంట చూడండి, తూలి పడజేయు పాత్రలోనిది అంతటిని త్రాగిందానా నిలువుమో. ఆ ఉగ్రతను తాగినప్పుడు ఏమవుతుందంట? తూలి పడిపోతారంట. దీన్ని ఇర్మియా ఇంకా అద్భుతంగా వర్ణిస్తాడు. అంటే ఆ ఉగ్రత పాత్ర తాగితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఇప్పుడు సారా తాగాడు అనుకో, వాడు ఎలా ఉంటాడు? అలాగే దేవుని ఉగ్రత పాత్ర తాగితే వాడు ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు, వాడి మీదకి ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనే దానికి ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము చూడండి, 15వ వచనం నుంచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగూ సెలవిస్తున్నాడు, నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలోండి తీసుకుని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాన్ని త్రాగింపుము. దేవుడు అంటున్నాడు ఇర్మియాతో, ఇర్మియా నీవు
ఈ క్రోధం అనే మద్యపు పాత్రాన్ని నా చేతిలో ఉండి తీసుకుని నిన్ను పంపే జనాలకి దాన్ని త్రాగించాలి. అన్ని సందర్భాల్లో ద్రాక్షరసం ఇచ్చి పంపించడు ఆయన, క్రోధాన్ని కూడా ఇచ్చి పంపిస్తాడు. దాన్ని తాగించాల్సింది ఎవరు? ప్రవక్త అయిన ఇర్మియా. చాలామంది పరిచర్య అంటే ఏమనుకుంటారంటే, దేవుని సేవ అంటే ఏమనుకుంటారంటే, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పడమే పరిచర్య అనుకుంటారు పాపం. అందుకే కఠినంగా మాట్లాడరు, చిరుమందహాసంతో నవ్వుతూ మాట్లాడుతుంటారు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, దేవుడు నీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు. పరిచర్య అంటే ఇది ఎంతసేపు దీవెనే కాదు. చూడండి, ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనం, పెళ్ళగించుటకును, విర్రగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నేను నియమించి ఉన్నాను. ఇర్మియా పరిచర్య ఏంటంట? పడగొట్టడం, విరగొట్టడం, పెళ్ళగించడం, నశింపజేయడం, పడద్రోయడం, కట్టడం, నాటడం. కానీ ఏమనుకున్నారంతా? పరిచర్య అంటే పడగొట్టడం కూడా పరిచర్యే, కూలద్రోయడం పరిచర్యే, విరగొట్టడం పరిచర్యే, పెళ్ళగించడం పరిచర్యే. ఏమంటారంటే, అన్న వాళ్ళు చేసే పరిచర్య వాళ్ళది, వీళ్ళు చేసే పరిచర్య వీళ్ళది, మీరు మీ పరిచర్య చేసుకోండి అంటే పెళ్ళగించేది కూడా పరిచర్యే. పరిచర్యలు కాని వాటిని పెళ్ళగించడం ఏంటి? పరిచర్య కాదా? దేవుని సేవ కాదా? అబద్ధాన్ని పెళ్ళగించడం పరిచర్య కాదా? నేను చెప్తున్నాను, లేఖనం చెప్తుందా? విరగొట్టడం, కూలద్రోయడం, కట్టడం, నాటడం. నాటడం ఒక్కసారి వచ్చింది కదా, మిగిలినవన్నీ నెగిటివ్గా చెప్పబడిన మాటలే. అపార్థం చేస్తున్నారు వాక్యాన్ని. సత్యానికి దూరంగా ఉన్న ప్రతిదాన్ని పెళ్ళగించాలి, పడగొట్టాలి, విరగొట్టాలి, పెరిగి పడేయాలి, దాన్ని ఉండకుండా. సత్యాన్ని నాటాలి. మనం ఒక బిల్డింగ్ కడుతున్నాం అనుకోండి, ఆ బిల్డింగ్ కట్టే స్థలంలో పిచ్చి మొక్కలు ఉన్నాయి, ఏం చేస్తాం? పెరికి వేస్తారా? ఖచ్చితంగా పెరికి వేయాల్సిందే. పెరికి వేయకపోతే బిల్డింగ్ ఎక్కడ కడతాం? మరి సత్యాన్ని స్థాపించాలంటే అసత్యాన్ని పెళ్ళగించుద్దా? వరి నాటాలంటే పిచ్చి మొక్కలన్నీ తీసివేసే కదా వరి నాటుతాము, శుద్ధం చేసే కదా. అప్పుడేమైనా పక్కన దారిని పోతుండే, అవ్వా చూడు అన్ని చెట్లు పీకేసి ఇది కడతాడు, అన్ని చెట్లు పీకేయచ్చా, ఎలా మనసు వచ్చిందో, ఎలా చేయొచ్చిందంటే అనసా. నాకు పనికొచ్చే మొక్కలు నాటడానికి పనికిరాని మొక్కలు నేను తీసివేస్తాను. తీసివేయాలి. భవనం నిర్మించబడాలంటే అక్కడ ఉన్నటువంటి ఎత్తు పల్లాలు సమం చేయబడాలి, రాళ్ళన్నీ ఏరివేయబడాలి, ఆ చెట్లన్నీ నరికివేయబడాలి, తీసివేయబడాలి. అప్పుడు కదా బిల్డింగ్ కడతాము. పొలం పండించాలంటే అందులో ఉన్నటువంటి కలుపంతా తీసివేయాలి, తర్వాత కదా పొలం పెడతాం. మరి సత్యం స్థాపించబడాలంటే నీ పరిచర్య నీది, వాడి పరిచర్య వాడిది. ఇదేం అంగడేంటి? ఎవడు అంగడి వాడు పెట్టుకోవడానికి? ఇది అంగడి కాదు కదా. అందరి చేతిలో ఒకే బైబిల్ ఉంటే ఎవడిష్టం వాడిది ఎట్టవుతుంది? దేవుడు అంట ఆయనకు ఆ పరిచర్య ఇచ్చా అంట, ఈయనకి ఈ పరిచర్య ఇచ్చా అంట. నాకే పరిచర్య ఇచ్చా అంటే ఇది పరిచర్య కాదు, ఇది పరిచర్య కాదు అని చెప్పే పరిచర్య నాకు ఇచ్చాడు. మరి నన్ను ఎందుకంటారు? అర్థమవుతుందా? మనము వారిని అనకూడదు, వీరిని అనకూడదు అంటే నన్ను అంటున్నామనే కదా దాని అర్థం. జాన్పాల్ గారు మీరు వాళ్ళని ఎందుకు అంటున్నారు అన్నప్పుడు నువ్వు నన్ను అన్నావనే కదా అర్థము. అంటే నువ్వు నన్ను అనొచ్చు, నేను మాత్రం వాడిని అనకూడదా? ఎవరిని అనకూడదంటే ఒక ప్లాస్టర్ దొరుకుతుంది మెడికల్ షాప్, దాన్ని వేసుకోవాలి ఇలా. ఎవరిని అనకూడదు అనే దాంట్లో అంటున్నవాడిని అంటున్నది ఉంది. జాన్పాల్ గారు మీరు తప్పు చేస్తున్నారంటే నేను తప్పు చేస్తున్నా అని చెప్పే రైట్ నీకెక్కడిది? హక్కు నీకెక్కడిది? ఒకవేళ నీకు నేను తప్పు చేస్తున్నా అని చెప్పేది నీకు హక్కు అయితే ఇంకొకరు తప్పు చేస్తున్నా అని చెప్పడం నా హక్కు. నేను ఇంకొకరిని అనకూడదు, నువ్వు నన్ను అనొచ్చా? బొత్తిగా బొర్రలేనటువంటి వాదనలన్నీ. దేవుడు వాళ్ళకి ఆ పరిచయం ఇచ్చా అంట, వీళ్ళకి ఈ పరిచయం ఇచ్చా అంట. ఇంతకీ వీళ్ళిద్దరికి ఆ పరిచయం ఇచ్చా అని నీకెవడు చెప్పాడు? నీకు చెప్పాడా కల్లో ప్రత్యక్షమై? నాకు చెప్పాడండి. మరి నాకు చెప్పలేదే. నాకు చెప్పేంతవరకు నేను అంటాను. మరి దాని అర్థం అదే కదా. దేవుడు వాళ్ళకి ఆ పరిచయం ఇచ్చాడు, వీళ్ళకి ఈ పరిచయం ఇచ్చా అంటే వీళ్ళిద్దరి పరిచర్య కాదనే పరిచయం నాకు ఇచ్చాడు. మరి నా పరిచయం నన్ను చేసుకునేవరా? విరగొట్టడం, పెళ్ళగించడం, పడగొట్టడం, కూలద్రోయడం 4 పరిచర్య అయితే నాటడం తర్వాత పరిచర్య. ఇవన్నీ జరిగితేనే నాటడం జరుగుతుంది. తప్పు నాటారనుకో దాన్ని పీకి వేయడం కూడా పరిచర్యే. నేను చెప్పాల. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఇర్మియాతో చెప్పాడు. ఇర్మియా వయసు చాలా చిన్నది,
చిన్న బాధపడొద్దు, ఇవన్నీ చేయాలి. వాళ్ళు నీ మీద దాడి చేస్తారు కానీ నేను విడిపించుకుంటా అంటే, నీ మీద కేసులు పెడతాను, నేను విడిపించుకుంటా ఉంటాను. నీ మీద దాడులు చేస్తాను, నేను విడిపించుకుంటాను. నువ్వేం చేస్తుంటావు? బాధపడతాడు. 20వ అధ్యాయం వచ్చేటప్పటికి అసలు ఎందుకు పుట్టాను నేను, అసలు నోరు తెరిస్తే దోపుడు నాశనం అని ప్రకటించాలి, అందరూ శత్రువులు అయిపోయారని. అవుతారు శత్రువులు. ఇర్మియాకు దేవుడు అంటున్నాడు, మరియు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా ఓహోలాకును క్షమించండి. 25వ అధ్యాయం 15వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చున్నాడు, నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలోండి తీసుకుని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాన్ని త్రాగించు. యెహోవా క్రోధాన్ని జనాలకు త్రాగించడం కూడా పరిచర్యే. దేవుడు కోపడుతున్నాడని కోపాన్ని ప్రకటించడం కూడా పరిచర్యే. ఎంతసేపు దీవెన ఆశీర్వాదం. ఈరోజు సోషల్ మీడియా వచ్చింది, ఎవడి ఛానల్లో వాడు ఉదయం లేవగానే ఈరోజు వాగ్దానం అంట, ఈ దిన వాగ్దానము అంతే. ఎవడు మినిస్ట్రీకి వాడు వాగ్దానం ఇచ్చేవాడు అయిపోయాడు అంతే. ఉదయాన్నే ఒక మంచి మాట ఏరుకొని అక్కడ రాసేయడం. దేవుడు కూడా అబ్రహాముతో అన్ని వాగ్దానాలు ఇవ్వలే పాపం. ఎంత పేదోడు అబ్రహాం, ఒక్కటే వాగ్దానం జీవితాంతం కలిపి. కానీ మనకు మాత్రం అబ్రహాం పేరు పెట్టుకున్నటువంటి పాపానికి కదా, అబ్రహాం పేరు పెట్టుకుంటే ఎక్కడ ఉంటాం, ఎక్కడ ఉండకూడదు అంటాడు, అక్కడ ఉంటాం మనం కదా. మనకు మాత్రం రోజుకొక వాగ్దానం, ఎప్పుడు నెరవేరదు. నిశ్చయముగా నీవు వర్ధిల్లేదు అని వస్తావు అనుకో, అప్పులో వస్తూ ఉంటాడు వీడు. కానీ ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాడు. క్రోధపు మద్యపాత్రను జనాలకి త్రాగించడం కూడా పరిచర్యే. సమాధానం అని చెప్పి సమాధానం లేని సమయంలో నా జనులకున్న గాయాన్ని పైన బాగు చేసేటువంటి వాళ్ళకు త్రాగించు, దీన్ని త్రాగించాలా వద్దా? నాశనం అయిపోతారని చెప్పడం కూడా పరిచర్యే, దేవుడిచ్చిన పరిచర్య. ఇందులో కానుక రాదు. క్రోధపు మద్యపాత్రను తాగిస్తూ ఉంటే ఇందులో కానుక రాదు, కానుక పెట్టి ఉండదు. ఇక్కడ 16వ వచనం, వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదకి పంపుతున్న ఖడ్గమును బట్టి వెర్రివాండ్రగుదురు. ఆ క్రోధపు మద్యపాత్రను తాగితేనంట సొక్కి సోలుచు వారి మీదకి వస్తున్న ఖడ్గాన్ని బట్టి వెర్రివాండ్ర అయిపోతారు, పిచ్చెక్కిపోతారు. అంతటి యెహోవా చేతుల నుండి నేను ఆ పాత్రను తీసుకుని యెహోవా నన్ను పంపిన జనములన్నిటికీ దాన్ని త్రాగించుతనే నేటి వలనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదంగా చేయుటకును యెరూషలేమునకును యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకు త్రాగించితనే. అందరికి త్రాగించేశాడు, పెద్ద చిన్న తేడా లేకుండా అందరు సర్వనాశనం అంతే. అందరి మీద క్రోధం కుమ్మరించాడు. బైబిల్ పట్టుకొని శాంతి వచనాలు పలకాలంటే బైబిల్ కాదు పట్టుకోవాల్సింది, తెల్లటి పావురాలు ఉన్నాయి, అది కూడా పట్టుకుంటున్నారులే గుడారాల పండుగలో. శాంతి వచనాలు పలకాలి అంటే బైబిల్ పట్టుకోకూడదు, తెల్లటి పావురాలని, శాంతి కపోతాలు అంటారు వాటిని పట్టుకొని గూ గూ అంటూ ఉంటే మీరు చెప్పండి మైకులో. బైబిల్లో శాంతి వచనాలు లేవు, ఉన్నాయా? రాడికల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి బైబిల్లో, తీవ్రమైనటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి. శాంతిగా సమాధానంగా మాట్లాడే మాటలు లేవు. అందరం పాపములు కొట్టుమిట్టాడుతుంటే, పాపములు పడి పంది బొర్లున్నట్టుగా బొర్లుతూ ఉంటే మనకు శాంతి వచనాలేంటి? దేవుని ఉగ్రతకు పాత్రులమే. యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించకపోతే సర్వనాశనం అంతే. పాపం చేసే వాళ్ళకి ఇది రుచిస్తుందా? పాపం చేసేవాడి దగ్గరికి వెళ్ళి పాపాన్ని మానరా అంటే ఎంత మంచి మాట చెప్పామంటాడా? అంటాడా? తిరిగి దాడి చేస్తాడు. యేసు ప్రభు అంటాడు, పరిశుద్ధమైన దాన్ని కుక్కలకు పెట్టకండి, పందులు ఎదుట ముత్యాలు చల్లకండి. పందులు ఎదుట ముత్యాలు చల్లితే అవి అనుకుంటాయంట ఈ తలతల మెరుస్తుంటే ఏదో నన్ను చంపడానికి వేసాడని వాడిని తొక్కుకుంటూ వచ్చి మనల్ని చీల్చేస్తాయంట. అది ముత్యం అని పందికి ఎలా తెలుస్తుంది? బురదలో దొరలేదానికి. బైబిల్లో ఉన్నది ఏ మాటలు? ముత్యాలు. అందరికీ అర్థం కావు. కాబట్టి ఎంతసేపు శాంతి వచనాలు పలుకుతాం, సమాధానంగా అవసరమే. ఎప్పుడు? మాట విన్నప్పుడు. మాట వినకపోతే ఉగ్రత మన మీద కుమ్మరించబడడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, 30వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 23:30, నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమును బట్టి నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరుచుకున్న
కొనుటను బట్టి నీకు ఇవి సంభవించును, నీ అక్క ప్రవర్తించినట్టు నీవును ప్రవర్తించితివి కనుక అది పానవ చేసిన పాత్రను నీ చేతికి ఇచ్చేదను. 722లో దానికి అయిపోయింది, పానవ చేసింది ఆ క్రోధ పాత్రని, నీకు 586లో ఇస్తాను అని చెప్తున్నాడు. పాపాన్ని దేవుడు చూసి చూడనట్టు విడిచిపెట్టాడు. ఖచ్చితంగా ఆ పాత్రను ఏమైనా వేస్తాడు, దాన్ని మనం త్రాగే తీరాలి. తాగపోతే ఒప్పుకుంటాడా? మనం చిన్నపిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్ర వేయాలి. చిన్నపిల్లలకి ఇదిగో మాత్ర అంటే అలా వేసుకుంటారా? ఎంత దగ్గు వచ్చినా చాక్లెట్ తింటారు తప్ప మాత్ర తినరు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఉగ్గిని తీసుకొని ఆ ఉగ్గిలో బాగా సాది మాత్రని ఏం చేస్తాం, అలా పడుకోబెట్టుకొని 2 చేతులు పట్టుకొని ఒకరు వచ్చి ఏం చేస్తారు, ముక్కు మూసి పెడతారు. అలా నోరు తెరుస్తారు గాలి తీసుకోవడానికి. అప్పుడు గుట్టుకొని పోస్తాం. కాలు చేతులు కట్టేసి ముక్కు బిగబట్టి నోట్లో పోస్తాం. తాగాల్సిందే. మరి మనమే ఇంతగా తాగిపెడుతూ ఉంటే మరి ఆయన ఎందుకు వదిలిపెడతాడు? ముక్కే మూసి పెడతాడు, నోరే మూసి పెడతాడు. మనం ముక్కు మూసిపెట్టి నోట్లో అయినా వేస్తున్నాం. ఆయన అట్ట కాదు, ముక్కు నోరు 2 మూసి పెట్టేస్తాడు. అయిపోయి తేల్తాం శవాలై. చూడండి అక్కడ 31వ వచనం, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ అక్క పానవు చేసిన లోతును వెడల్పును గల పాత్రలోనిది నీవును పానవ చేయవలను. ఆ పాత్ర ఎలాగుందంట? చాలా లోతుందంట, చాలా వెడల్పు ఉందంట. చిన్నది కాదు, ఉగ్గింది కాదంట, జగ్గు అంట. చూడండి, లోతును వెడల్పును గల పాత్రలోనిది నీవును పానవ చేయవలను, అందులో పానవ చేయవలసినది చాలా ఉన్నది కనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించును. చాలా పానం చేస్తా కాబట్టి ఎగతాళి, అపహాస్యం. దేవుని ఉగ్రత కుమరించబడినప్పుడు అపహాస్యానికి, అవమానానికి అప్పగించబడతాం. తప్పదు. ఎందుకంటే అవమానకరం పనిచేసినప్పుడు అవమానానికి గురవుతాం. తప్పదు. 33వ వచనం, నీ అక్క అయిన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది. వినాశోపద్రవములతో నిండినది. వినాశం వస్తుంది, ఉపద్రవం వస్తుంది, నిండినది. నీవు దానిలోని త్రాగి మత్తురాలవై దుఃఖముతో నింపబడదువు. అడుగు మట్టునకు దాన్ని పానం చేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్తనములను పెరుక్కొందు. నేనే మాట ఇచ్చి ఉన్నాను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఏ అవయవాలతోనైతే పాపం చేస్తావో ఆ అవయవాలను పెరికి వేసుకుంటావు. చూడండి, దారి పక్కన పిచ్చెక్కి తిరుగుతుంటారు. తిరుగుకుంటూ ఉంటారు. బట్టలు ఉండవు. ఎందుకు బట్టలు ఉండవు? ఒకప్పుడు వాటిని విప్పుకున్నారు కాబట్టి సిగ్గు లేకుండా. ఇప్పుడు ఆయన పూర్తిగా విప్పేశాడు. ఏం చేద్దాం? ఏ అవయవాలతోనైతే పాపం చేస్తావో అదే అవయవాలు పెరికి వేసుకుంటావు, కనబరుచుకుంటావు. సిగ్గు అనేది లేకుండా పోతుంది. అలాగే తిరుగుతావు, బట్టలు ఉండవు. దేవుని ఉగ్రత. నీ అక్క అయిన షోమ్రోను పాత్ర వినాశోపద్రవంతో నిండినది. నీవు దానిలోని త్రాగి మత్తురాలవై దుఃఖంతో నింపబడదు. అడుగు మట్టునకు దాన్ని పానవు చేసి పాత్రను చెక్కలను చేసి దానితో నీ స్తనములు పెరుక్కొందువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుతున్నాడు, నీవు నన్ను మరచి వెనకకు త్రోసివేసిదివి కనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావలసిన శిక్షను నీవు భరించెదవు. ఆయన మరిచిపోతే శిక్షను భరించాల్సి ఉంది. 36, మరియు యెహోవా నాకు ఎలాగ సెలవిచ్చను, నరపుత్రుడా, ఓహోలిబాకును నీవు తీర్పు తీర్చుదువా? అట్లయితే వారి హేయ కృత్యములను వారికి తెలియజేయము. వారు వ్యభిచారిణులను నరహత్య చేయవారినై విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములు మృంగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి. ఇశ్రాయేలు తమ బిడ్డలని విగ్రహాలు బలిచ్చారు. అహాజు రాజు తన బిడ్డల్ని అగ్నిగుండంలో దాటించాడు మోలేక అనేటువంటి దేవునికి. ఎంత కోపం వస్తుంది! వ్యభిచారం చేస్తుంటే పెళ్లి చేస్తున్నాడు, వీళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలు కన్నాడు, వీళ్ళు ఇతరులతో వ్యభిచారం చేసి ఈ పిల్లలను కూడా వారికి బలి ఇచ్చారు అంటే ఈయనకి ఎంత కోపం వస్తుంది, ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత రోషం వస్తుంది. మరి ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? చాలా సందర్భాల్లో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు భార్యలు. అక్రమ సంబంధాలు పెట్టుకోగానే ఒకరోజు ఎవరో ఇంటికి వస్తారు, వ్యభిచారం చేస్తూ ఉంటారు. ఈలోపు స్కూల్ నుంచి పిల్లోడు వస్తాడు, చూసిన తర్వాత ఏం చేస్తుందమ్మా, ఎక్కడ చెబుతాడో అని ఇద్దరు కలిసి వీరిని చంపేస్తారు. ఎన్ని కేసులు టీవీ ఆన్ చేస్తే ఇవే వచ్చేది. చిన్న బిడ్డలు అనుమానాస్పదంగా చచ్చిపోయారంటే కారణం ఏంటంటే
వ్యభిచారం చేస్తున్నారు, చెబుతారేమోనని పేక బిసికి చంపేశారు, అంతే. ఆ మధ్య ఎక్కడ విన్నాను నేను, ఆవిడకి సీరియల్ అంటే మహాపిచ్చి అంట. ఏంటి? సీరియల్ అంటే మహాపిచ్చి అంట. మధ్య మధ్యలో పాస్కులు వేస్తున్నాడని దీనికి డైపర్లు మార్చాలని దారం కట్టిందంట. మధ్య మధ్యలో పాస్ పోస్తున్నాడు, డైపర్ మార్చాలని దారం కట్టేసిందంట సీరియల్ అయిపోయేంత వరకు. సీరియల్ అయిపోయింది, ఒక సీరియల్తో సరిపెట్టుకుంటారా? 4-5 సీరియల్ అయిపోయాయి. తర్వాత వీడికి దారం తీస్తే వీళ్ళు లేడు, కడుపు ఊగిపోయి చచ్చిపోయాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఉంటారు. సర్లేదు, పొరపాటు అనుకోవచ్చు, తెలివి తక్కువ అనుకోవచ్చు, కానీ వ్యభిచారం చేసి బిడ్డలను చంపితే వ్యభిచారం కోసమని ఎంత దారుణం చూడండి. తర్వాత వారు వ్యభిచారిణులను నరహత్య చేయవారినై విగ్రహంతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములు మృంగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించరే. వ్యభిచారం చేసి మోలేకు దేవుణ్ణి, బయలు దేవుణ్ణి తెచ్చుకొని అక్కడ పెట్టుకొని వాటికి ఇశ్రాయేలును బలిగా అర్పిస్తున్నటువంటి విధానం ఎంత బాధ, దేవునికి ఎంత కోపం వచ్చింది చూడండి. 38 వారు ఏలాగున నా ఎడలు జరిగించున్నారు, అదియుగాక ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినమును సామాన్య దినములుగా ఎంచరే. విశ్రాంతి దినాలు ఏం చేశారంట? సామాన్యమైన దినాలుగా ఎంచారంట. ఆదివారాన్ని మనం ఎంచుతాం చూసారా, సామాన్యమైన రోజుగా ఎంచుతాం. ఆదివారం ఎన్ని పనులున్నా దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని సన్నిధి గడపాలంటే కూర్చొని వెళ్ళడం కాదు, ఆయన్ని కీర్తించాలి, ఆయన పాడాలి, గణపరచాలి, ప్రార్థించాలి, ఆయన లేఖనాన్ని చదవాలి, ధ్యానించాలి, మన కానుకలకు ఆయనకు సమర్పించాలి, ఆయన సేవకు సహకరించాలి. అలా ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె ద్రాక్షారసంలో చేవేయాలి. మేము క్రైస్తవులకు ప్రత్యేకమైన ప్రజాని గుర్తింపు ఆ రోజు వచ్చేటువంటి రోజు ఆదివారం అంటే. ఆ రోజు మనం ఏం చేస్తాం? సామాన్య దినంగా పరిగణిస్తాం. తప్పు. తాము పెట్టుకున్న విగ్రహముల పేరిట తమ పిల్లలను చంపినాడే వారు నా పరిశుద్ధ స్థలంలో చొచ్చి దాన్ని అపవిత్రపరిచి నా మందిరంలోనే వారు ఇలాగున చేసరే. మరియు దూరమున ఉన్న వారిని పిలిపించుకున్నట్టుకై వారు దూతను పంపిరే. వారు రాగా వారి కొరకు నీవు స్నానం చేసి కన్నులు కాటుకు పెట్టుకొని ఆభరణములు ధరించుకొని ఘనమైన మంచం మీద కూర్చుండి బల్లను సిద్ధపరిచి దాని మీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి. చూడండి, ఒక భర్తగా తన భార్య ఇతరుల కోసం అలంకరించుకుంటూ ఉంటే ఎలా భరించగలడు? అంటున్నాడు, నీవు దూరమున ఉన్న వారిని పిలిపించుకున్నట్టుకై బబులోనుకో లేకపోతే అష్షూరుకో దూతలు పంపించి నాకు సహాయానికి రమ్మని పిలిపించుకుంటూ ఉంటే మరి నేనెవరిని? సైన్యములకు అధిపతి యెహోవా అనే నేనెవరిని? దాన్ని వ్యభిచారంతో పోలుస్తూ ఎలా వర్ణిస్తున్నాడు అంటే, దూరమున ఉన్న వారిని పిలిపించుకున్నట్టుకై వారు దూతలు పంపిరి. వారు రాగా వారి కొరకు నీవు స్నానం చేసి కన్నులు కాటుకు పెట్టుకొని ఆభరణములు ధరించుకొని ఘనమైన మంచం మీద కూర్చుండి బల్లను సిద్ధపరిచి దాని మీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి. దాని మీద ఏ ద్రవ్యాన్ని పెట్టితివి? నా పరిమళ ద్రవ్యాన్ని. మంచం ఎవరిది? ఆయనదే. కాటుకు ఎవరు తీయించారు? ఆయనే. ఆభరణాలు ఎవరు ఇచ్చారు? ఆయనే. బల్ల ఎవరిది? ఆయనది. అంతా ఆయనదే. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. భర్త కువైట్కి వెళ్ళి మంచి సెంట్ ఒకటి పంపించాడు. ఆ సెంటును కొట్టుకొని లవర్ దగ్గరికి వెళ్ళింది అనుకో, ఇది తెలిసిందనుకో, ఆయనకి కుమిలిపోతాడు కదా, చచ్చిపోతాడు కదా. మరి నేను పంపించింది దేనికి? ఇది కొట్టుకొని ఎవరి దగ్గర పోతుంది కదా. ఎంత రోషం కదా. మనకు నవ్వు వస్తుంది కానీ నిజంగా ఆ స్థానంలో ఉంటే నవ్వు రాదు. నరికి కండలుగా నరికి గ్రైండర్లు వేసి రుబ్బినా సరే ఆ కోపం పోదు. నేను పంపించింది దేనికి? నువ్వు చేసింది ఏంటి? భర్త 30,000 పెట్టి పట్టుచీర కొనిచ్చాడు అనుకో, ఆ పట్టుచీర కట్టుకొని లవర్ దగ్గరికి వెళ్ళింది అనుకో, వీడికి తెలిసిందనుకో, ఎందుకు? చూడండి, దేవుడు అన్న మాట చూడండి, ఘనమైన మంచం మీద కూర్చుండి బల్లను సిద్ధపరిచి దాని మీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి. ఎవరి కోసం? నీ వెటకాండ్ర కోసం. నేను సంపాదించిన వస్తువులు, చీర నీది కాదు, బట్టలు ఏమంటారు కాటుక నీది కాదు, ఆ బల్ల నీది కాదు, వస్తువులు నీది కాదు, పరిమళ ద్రవ్యం నీది కాదు, అన్నీ నావి తీసుకొని ఎవరికో ఫోన్ చేసి పిలిపించుకొని ఎంత బాధ అనిపిస్తుందో. బాధ కాదు, ఇక అది తీరదు, చంపేంతవరకు తీరదు. 42 అలాగున జరుగుగా అచ్చట ఆమెతో ఉండిన వేడుకగాండ్ర సమూహం యొక్క సందడి వినబడెను. వేడుకగాండ్రంట వచ్చి అందరూ పార్టీ చేసుకుంటున్నారు. ఏం చేసుకున్నారు? పార్టీ. ఎందుకంటే మంచి పదార్థాలన్నీ
సిద్ధపరిచింది. మరి భర్త సిద్ధపరుస్తారా? భర్తకు పచ్చడి మెతుకులే ఉంటాయి. వెటగాండ్రకి విందు ఏర్పాటు చేసింది. దేవుడు అంటున్నాడు, అలాగున జరగగా అచ్చట ఆమెతో ఉండిన వేడుకగాండ్ర సమూహం యొక్క సందడి వినబడెను. సమూహమునకు చేరిన త్రాగుబోతులు, ఈ వ్యభిచారం చేసే వాళ్ళకి త్రాగుబోతులు వారి యొద్దకు ఎడారి మార్గం నుండి వచ్చిరే. వారు ఈ వేశ్యల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరే. వచ్చేవాడు ఏం చేస్తాడు? కడియాలు పూదండలు తీసుకొచ్చి వేశారంట. వ్యభిచారం చేయడం చేత బలహీనురాలైన దీనితో నీవు ఇలాగంటిని, నేను ఇలాగంటిని, అది మరెన్నటికి వ్యభిచారం చేయక మానదో. వేశ్యతో సాంగత్యం చేయనట్లు వారు దానితో సాంగత్యం చేయుదురు. అలాగుననే వారు కాముకురాండ్రైన ఒహోలిబాతోను సాంగత్యం చేయించు వచ్చరి. అయితే వ్యభిచారులను నరహంతకు రాండ్రకును రావలసిన శిక్ష నీతిపరులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు. వారు వ్యభిచారినులే, నరహత్య యత్నించుదురు. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వారి మీదకి నేను సైన్యమును రప్పింతును, శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతురు. ఆ సైనికులు రాళ్ళు రువ్వి వారిని చంపుదురు, ఖడ్గం చేత హతము చేయుదురు. వారి కుమారులను కుమార్తెలను చంపుదురు, వారి ఇండ్లను అగ్ని చేత కాల్చివేయుదురు. స్త్రీలందరూ మీ కామాతురత చొప్పున చేయకూడదని నేర్చుకున్నట్లు మీ కామాతురతను దేశంలో ఉండకుండా మాన్పుదును, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కామాతురతకు శిక్ష విధించబడును. విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు. 586లో జరిగినటువంటి నాశనాన్ని గురించి ఎప్పుడో ముందుగా చెబుతున్నాడు యెహెజ్కేలు ద్వారా. ఇంకా అది రాకముందే చెబుతున్నాడు. 722లో షోమ్రోను లేదా ఇశ్రాయేలు వెళ్ళిపోయింది అషూరు చెరలోకి. అంతకంటే పాపం చేస్తున్నారు అంతకంటే పాపం చేస్తున్నారు యూదులారా. అంతకంటే విపరీతమైన శ్రమ రాబోతుంది 586లో. జాగ్రత్త అని ఇంతగా వర్ణించి చెప్పాడు. ఒక్కడు మారలే. మనం ముందు అధ్యాయాలు చూస్తున్నాం. యెహెజ్కేలు చెప్పేదంట సామెత అంట, అది జరగదంట. ఇలాగే మాట్లాడతారు ప్రవక్తలు, వీళ్ళకేం పని ఉండదు. ఎన్ని రకాల సూచనలు చూపించాడు. ఆయన అపవిత్రమైన భోజనాన్ని తిన్నాడు, ఒకవైపు పండుకున్నాడు, ఇటువైపు పండుకున్నాడు, వెంట్రుకలు కత్తిరించుకున్నాడు, పిచ్చి పట్టినట్టు ప్రవర్తించాడు. ఒక్కరైనా మారారా? ఒక్కరూ మారలే. నాశనం వస్తుంది ఎంత చెప్పినా సరే ఒక్కరూ మారలేదు. దేవుడు ఉపద్రవాన్ని ఊరికే రప్పించడు. నీ అక్క తాగినటువంటి పాత్రని నీకు ఇస్తాను, అది లోతు వెడల్పుగా ఉంటుంది, నువ్వు వెర్రివాండ్రు అవుతావు, పిచ్చి పడుతుంది నీకు, అపహాస్యం, నవ్వులు పాలవుతావు అని చెప్తున్నా సరే ఎవరు మానలే. ఆ ఉగ్రత పాత్రని తాగడానికే సిద్ధపడ్డారు తప్ప తప్పించుకోవడానికి ఒక్కరు కూడా సిద్ధపడలేదు, మనసు మార్చుకోలేదు. ఇక్కడ ఒహోలిబా చేసినటువంటి ఆ పాపానికి ఒహోలిబాకి దేవుడు ఉగ్రత పాత్రలు ఇచ్చాడు. పై వచనాల్లో ఒహోలా చేసినటువంటి ఆ వ్యభిచారానికి దేవుడు ఉగ్రత పాత్రలు ఇచ్చాడు. అది తాగివేసిన 722లో అషూరు చేతిలో సర్వనాశనం. ఒహోలిబా 586లో సర్వనాశనం బబులోనీయుల చేతిలో. న్యాయమే. కానీ గెత్సం అనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉగ్రతా పాత్రని మన కోసం త్రాగాడు. చూద్దామా? మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నేను చదివి వినిపిస్తాను. అంతటా యేసు వారితో కూడా గెత్సమని అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చున్నాడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపోటుకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్త ప్రకారమే జరుగునుగాక అని ప్రార్థించాను. ఆయన మరలా శిష్యుల ఎదుకు వచ్చి వారిని నిద్రించు చూసి, ఒక గడి అయిన నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అని చెప్పి పేతురు చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను ఇది త్రాగితేనే కానీ ఇది నా ఎద్దు నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాకని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించడం చూశాను. ఎలాగైనా వారి కన్నులు భారంగా ఉండెను. ఆయన మరలా వారిని విడిచి వెళ్ళి ఆ మాటలు చెప్పుతూ 3వ మారు ప్రార్థన చేశాను. యేసు ప్రభు గెత్సమనే తోటలో మరణమగునంతగా నా ప్రాణం దుఃఖంలో మునిగి ఉంది, నాతో పాటు ప్రార్థన చేయండి.
అని నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుంచి తొలగించు. ఏ గిన్నె అది? ఉగ్రతా పాత్ర, దేవుని క్రోధం అనే ఉగ్రతా పాత్ర. అది కనుక తాగితే ఏం జరుగుతుందంటే సొక్కి సోల్తారు, వెర్రివాన్ రగుతారు, ఖడ్గం మీద పడుతుంది. అపహాస్యం, అపకీర్తి, అవమానం, నింద, వేదన, శోధన ఇవన్నీ సంభవిస్తాయి. మనం చూసాం కదా, యెషయా గ్రంథం కానీ ఇర్మియా గ్రంథం కానీ చూసాం. ఆ క్రోధ పాత్రను తాగితే ఖడ్గం మీద పడుతుంది. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద పడు, గొర్రెలు చెదిరిపోతాయి అనే లేఖనం. యేసుప్రభు మీద ఖడ్గం పడబోతుంది. ఆయన సొక్కి సోల్తాడు. అనేక మార్లు ఆ సిలువ ఎత్తుకొని అనేక మార్లు పడిపోతే కురేనీడైన సీమోను వచ్చి ఆ సిలువను మోయాల్సిందిగా బలవంతం చేస్తారు. ఎందుకంటే సమయం అయిపోతుంది, తొందరగా సిలువ మోసుకుని వెళ్ళాలి. యేసుప్రభు ఏమో సొక్కి సోలుతున్నాడు. వెర్రివాన్ రగుదురు. ఆయన దాహం అని ప్రాణం విడిచాడు. ఆయన ఎన్ని కొరడా దెబ్బలు, ఎన్ని పిడిగుద్దులు, ఎంత అవమానం ఆ సిలువ మీద. అంత అవమానాన్ని భరించాడు. ఎందుకంటే ఉగ్రత పాత్ర. మన పాపాన్నంతటినీ ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మన పాపానికి ఆయన శరీరమందు శిక్ష విధించెను. రోమీయుల రాసిన పత్రికలో రాయబడింది. దేవుడు మన పాపానికి శిక్షను ఎవరి మీద విధించాడంట? ఆయన శరీరం మీద విధించాడు. ఇంతమంది శిక్ష ఒక్క వ్యక్తి శరీరం మీద పడితే ఎంత దారుణం. యేసు ప్రభు భౌతికంగా శిక్ష అనుభవించాడు. యేసు ప్రభు భౌతికంగా శిక్ష అనుభవించాడు. శరీరధారిగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే శరీరంతో అనుభవించడానికి. ఆత్మస్వరూపుగా వచ్చి ఆత్మస్వరూపుగా అనుభవించాలి. ఆయన శరీరధారిగా వచ్చాడు శరీరంలో శిక్ష అనుభవించడానికి. ఒక్కడి శిక్షను ఒక్కడు అనుభవిస్తే బాగుంటుంది, కానీ ఇంతమంది శిక్షను, ఇంత మానవాళి శిక్షను, ఇంతమంది త్రాగవలసినటువంటి ఉగ్రత పాత్రని, ఆ క్రోధం అనే పాత్రని ఒక్కడే తాగువేస్తే ఎంత బాధ, ఎంత వేదన, ఎంత దుఃఖం. మరణమగునంతగా నా ప్రాణం దుఃఖంలో మునిగింది. ఇంకా ఆయన మీద కొరడా దెబ్బ పడక ముందు నుంచే వేదన. ఎంత వేదన అంటే ఆయన చర్మం లోపల ఉన్నటువంటి నరాలు చిట్లిపోయి విపరీతమైన టెన్షన్ వస్తే అలా జరుగుతుందంట. నరాలు తెగిపోయే ఉత్కంఠ అంటారు చూసారా? ఎప్పుడైనా మ్యాచ్ జరుగుతున్నప్పుడు లేకపోతే ఏదైనా సస్పెన్స్ జరుగుతున్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందని ఎదురు చూస్తారు చూసారా? నరాలు చిట్లిపోయేంత ఉత్కంఠ అంటూ ఉంటారు. ఉత్కంఠభరితమైన సందర్భం అంటూ ఉంటారు. యేసు ప్రభు చిట్లిపోయాయి. ఎవ్వరికీ చిట్లిపోయినటువంటి చరిత్ర లేదు. యేసు ప్రభు చిట్లిపోయి ఆ చెమట రక్త బిందువులాగా నేల మీద పడింది. అంతగా ఆయన వేదన పడ్డాడు. అంతగా ఆయన మరణమగునంతగా దుఃఖంలో మునిగిపోయాడు. ఎందుకని? ఒక్కరి శిక్ష కాదే, సమస్త మానవ జాతి శిక్షని ఆయన మీద వేసుకున్నాడు. ఆ ఉగ్రతనంతటిని ఆయన మీద కుమ్మరించుకున్నాడు. మరణమగునంత నా ప్రాణం దుఃఖంలో మునిగి ఉన్నది. యేసు ప్రభు ఆ శ్రమని, ఆ అవమానాన్ని, ఆ నిందని, ఆ వేదనని, దేవునితో ఆ ఎడబాటుని ఆ శిలువ మీద ఒక్కడే భరించాడు. ఓహోలా దేవుని చేతిలో ఉగ్రతాపాతం తాగిందంటే అర్థం ఉంది. ఓహోలివా దేవుని చేతిలో ఆ ఉగ్రతాపాతం తాగిందంటే అర్థం ఉంది. మరి యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఆ ఉగ్రతాపాతం ఎందుకు తాగాడు? త్రాగాల్సింది నేను, త్రాగాల్సింది నీవు కదా. ఎవరు చేసిన పాపానికి వాడు నాశనం కావాలి కదా. నా పాపానికి ఆయన ఎందుకు బలి కావాలి? నా ఉగ్రతాపాతాన్ని ఆయన ఎందుకు త్రాగాలి? ఇర్మియాకు దేవుడు ఆ ఉగ్రతాపాతాన్ని ఇచ్చి జనాలకు త్రాగించు దీన్ని అన్నాడు. ఇర్మియా త్రాగించాడు. త్రాగించిన ఇర్మియాకి తానే త్రాగబోతున్న యేసు ప్రభు అర్థమవుతాడా? ఆయన ప్రేమ అర్థమవుతుందా? తాగించడం పరిచర్య ఇర్మియాకి, యేసు ప్రభు తాగివేయడం ఆయన పరిచర్య. ఆయన వచ్చినటువంటి పని అది. నీవు నేను మన జీవితాంతం ప్రభువా నా మీద కుమ్మరించవలసినటువంటి ఉగ్రతని నీవు త్రాగివేసినందుకే నేను ఏమి ఇవ్వగలను? మన జీవితాంతం ఆయన స్తుతించిన అది తీరదు, అట్లా ఉండాల్సింది. చూడండి, రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కాబట్టి ఆయన రక్తం వలన 7వ వచనం 8వ వచనం 7 చదివినిపిస్తాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. మనం శత్రువుల మీద దేవునికి, ఎందుకంటే పాపాన్ని బట్టి. ఓహోలా దేవునికి శత్రువైంది, ఓహోలివా దేవునికి శత్రువైంది, ఉగ్రతాపాతాలు తాగివేశారు. మనం దేవునికి శత్రుత్వం, ఎందుకంటే పాపం చేస్తున్నాం, స్వభావ సిద్ధంగా దైవ ఉగ్రతకు పాత్రులమై ఉంటమే అని ఎఫ్ఎస్సీ పత్రికలో రాయబడింది. బై నేచర్ వీఆర్ సిన్నర్స్.
అయితే యేసు ప్రభు మన ఉగ్రతని ఆయన తాగివేశాడు. మన ఉగ్రత అంతటిని ఆయన తాగివేశాడు, అంతే, ఇక లేదు మనం తాగడానికి. అందుకే యేసు ప్రభు శిలువలో అంత దారుణమైన మరణాన్ని అనుభవించాల్సి వచ్చింది. చాలామంది ఏమంటారు అంటే, యేసు ప్రభు పాపంగా చేయబడ్డాడు కదా, మరి యేసు ప్రభు నరకానికి వెళ్ళాలి కదా అని అంటారు. యేసు ప్రభు ఆత్మ విషయంలో పాపిగా మారలే. ఆయన మన పాపాన్ని ఆయన శరీరం మీద వేసుకున్నాడు. మన పాపాన్ని ఆయన శరీరంలో మోసాడు, ఆయన శరీరంలో భరించాడు. ఆయన మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి, ప్రాణం అంటే రక్తం చిందించడానికి వచ్చాడు. ఆయన స్వభావ సిద్ధంగా పాపిగా మారలే, ఆయన స్వభావం పాపంగా మారలే అయింది. మన పాపాన్ని ఆయన మీద వేసుకొని భరించాడు, అది దాని అర్థం. కాబట్టి ఆయన నరకానికి వెళ్ళడం, మన పాపాన్ని మోసాడు ఆయన సిలువలో, శరీరం ముందు భరించాడు, రక్తం కార్చాడు. కానీ ఆయన పరిశుద్ధుడు పాపముగా చేయబడ్డాడు. ఎందుకని? మన పాపాన్ని ఆయన మీద వేసుకోవడాన్ని బట్టి. మన ఉగ్రతా పాత్రని, నా ఉగ్రతా పాత్రని, నీ ఉగ్రతా పాత్రని ప్రభువైన యేసుక్రీస్తు తాను మొత్తం త్రాగివేసి, ఎంత వెడల్పు ఎంత పొడవు. ఆ రోజు ఒహోలిబా పాత్ర లేదా ఒహోల పాత్ర లోతు పొడవు అంటే, వెడల్పు అంటే, మరి మొత్తం ప్రపంచ మానవ జాతి ఆ ఉగ్రత పాత్ర ఎంత పొడవు ఎంత వెడల్పు మొత్తం తాగివేశాడు ఆయన. అంత ఉగ్రతను భరించాడు ఆయన, నా పాపాన్ని బట్టి, నీ పాపాన్ని బట్టి. ఎంత కృతజ్ఞులమై బ్రతకాలి ప్రతి సందర్భంలో. ప్రభువా, నేను కదా ఒహోలిబా కంటే పాపం చేసింది, నా ఉగ్రత అంతటిని త్రాగివేశావు నాయన. ఒకవేళ యేసు ప్రభు నా పాపాన్ని నీ పాపాన్ని తీసివేసి ఉండకపోయి ఉంటే, ఆయనలో నేను కడగబడి ఉండకపోయి ఉంటే, ఆయన మన కోసం ప్రాణం పెట్టి ఉండకపోయి ఉంటే, రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాళ్ళు ఇప్పటికి. మనం చేసిన పాపాలెన్ని, మనం చేసిన దోషాలెన్ని, చేస్తున్న పాపాలెన్ని, చేయబోతున్న పాపాలెన్ని, ఏ స్థితిలో బ్రతుకుతున్నాం, ఆయన ఎంత భద్రంగా కాపాడుతున్నాడు. కేవలం యేసు ప్రభు మన ఉగ్రతను భరించిన విధానం అంతే. మనం అతిశయించడానికి, గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆయన కృప చేతనే రక్షించబడ్డా, ఆయన కృపను బట్టే ఇలా బ్రతికి బట్టగట్టగలుగుతున్నాం అంతే. మన జీవితాంతం స్తుతించిన, మన జీవితాంతం ఆయన క్షమాపణ అడిగిన, మన జీవితాంతం ఆయన కీర్తించిన ఆ రుణం తీరదు. మొత్తం మన ఉగ్రతను తాగివేస్తారు. నా ఉగ్రతను తాగివేశారు ప్రభువైన యేసుక్రీస్తు, నీ ఉగ్రతను తాగివేశారు ప్రభువైన యేసుక్రీస్తు. వాస్తవానికి ఒహోలిబా కంటే దారుణమైన వ్యక్తులమే మన కోసం ప్రభువైన యేసుక్రీస్తు మన ఉగ్రత పాత్రని గెత్సెమనే తోటలో త్రాగివేశాడు. మన సిలువని సహించాడు, మన శ్రమని భరించాడు, మన నిందని అనుభవించాడు, మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తే రక్షణ, లేకపోతే నిత్య నాశనం. ఈరోజు అనేక మంది యేసు ప్రభు సిలువ వద్దంట, యేసు ప్రభు సిలువను వెక్కిరిస్తున్నారు కదా. నశించుతున్న వారికి సిలువను గురించిన వార్త వెర్రితనం, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. యేసు ప్రభు సిలువను వెక్కిరిస్తున్నారంటే నాశనానికి, యేసు ప్రభు సిలువ దేవుని శక్తి అనిపిస్తుందంటే రక్షించబడుతున్నామని అర్థం. యేసు ప్రభు సిలువను బట్టి నేనైతే తప్పించబడ్డాను, నా ఉగ్రత పాత్ర తప్పిపోయింది, మరి మీది? కాబట్టి ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగానికి వచ్చి మనం ప్రపంచానికి ప్రకటింపబద్ధులమే. మీ ఉగ్రతను యేసు ప్రభు త్రాగివేశాడు, వచ్చి ఆయన అంగీకరించండి. ఇది సువార్త అంటే. తెలియల పాపం ఇంకా దేవుని ఉగ్రతకు లోనై ఉన్నారు. యేసు ప్రభు ఉగ్రత పాత్రను అంగీకరించేంత వరకు, ఆయన సిలువలో గాల్చిన రక్తాన్ని అంగీకరించేంత వరకు ఉగ్రత పోదు మన మీద నుండి. యేసు ప్రభు సిలువను గురించి ఎందుకు ప్రకటించాలి అంటే, ఉగ్రతను తప్పించుకోండి అని. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. యేసు ప్రభు సిలువను అంగీకరించకపోతే శిక్ష విధించబడుతుంది. అట్టి శిక్షను యేసు ప్రభు నా విషయంలో తప్పించాడు, అందుకు నేను ధన్యుణ్ణి. నా జీవితాంతం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసిన అది తీరదు. మీరు కూడా మరణించేంతవరకు వేణోళ్ళతో ఆయన స్తుతించినా సరే ఆ రుణం తీరదు. దేవుడు అట్టి భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకుందాం.